అందరికీ వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. దేవుడు ఆయన పిలుపులో ఉన్న రహస్యాలు కొన్ని తెలుసుకుందాం. మన పితరులు నడిచిన మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము, అందరూ బైబిల్ ఉంటే తీసి చదవండి, దేవుని మేలులు పొందుకోండి. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్పను చేయును, నీవు ఆశీర్వాదంగా నుండువు అంటున్నాడు ఇక్కడ. ఎవరిని? అబ్రహాముని. అబ్రహాం అంటే జనములకు తండ్రి. ఆయనను ఇలా చెప్తున్నాడు, నేను యెహోవానైన నేనే నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశముకు వెళ్ళము అంటున్నాడు. ఆయన వెళ్ళాడు కాబట్టి జనములకు తండ్రి అయ్యాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. దేవునికి ఇష్టడుగా బతికాడు. మనం ఎలా ఉంటున్నాం? మన జీవితాలు ఎలా మార్చుకుంటున్నాం? మనం ఆయన చూపించిన మాటలోనే నడుస్తున్నామా? ఆయన వెళ్ళమన్న చోటకి మనం వెళ్తున్నామా? తెల్లారి లేచిన కాడి నుంచి మన ప్రయాణం మనది, మన గిట్టుబాటు ధరలు మనవి. మనకి ఏ పనికి వెళ్తే ఎంత వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత వస్తుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత వస్తుంది అని ఆలోచనే చేస్తున్నామే కానీ అది దేవుని చిత్తమా కాదా అని మనం ఆలోచన చేయట్లా. దేవుని చిత్తం అయితే అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకి దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు. అలాగే బయలుదేరి వెళ్ళమంటున్నాడు. మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు, దేవా నేను వెళుతున్నాను, నీ చిత్తం అయితే అక్కడ జరిగించు, లేకపోతే నేను మళ్ళీ నీ చిత్తానికి లోబడి ఉంటానని మనం అడగగలుగుతున్నాము? అడగట్లా. అయ్యా నేను బయలుదేరి వెళ్తున్నా, నువ్వు ముందర అక్కడ ఉండు, నా కార్యములన్నీ సఫలం చేయి, నువ్వు ముందుంటున్నావు, నన్ను నడిపిస్తున్నావు అని దేవునికి ఆజ్ఞలు ఇస్తున్నాం మనం. అది ఎంతవరకు స్వభావో తెలుసుకోవాలి. అలాగే లోతు కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఇడిపోయి పంచుకున్నారు. వాళ్ళకు వచ్చిన గొడ్లు గోదలు అన్నీ సమస్తము పంచుకున్నారు. పంచుకున్న తర్వాత రమ్యమైన దేశం కోసం ఎదురు చూశాడు. ఏది అందమైనది? గోమర్ర అనేది అందమైనదంట, రమ్యమైనదంట. అది అశ్లీతకి ఇదని దేవుడు లేఖనాల్లో ఉన్నది. అది ఆ దేశం అందముగా ఉంటుందంట. మనం కూడా ఒక్కోసారి అందమైన భార్య కావాలనో, అందమైన ఇల్లు కట్టుకోవాలనో, అందమైనది అన్నీ అందం 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 ఎర్రగా ఉంటే బాగుంటుంది, ఎర్రగా నల్లగా ఉంటే బాగోరు, ఇలా మనం కోరుకుంటున్నాం. అది దేవుని చిత్తంలో ఉన్నదా బిడ్డ? దేవుని సన్నిధిలో మెలుగుతుందా? మనకు కట్నం ఎంత తెస్తుంది? మన కుటుంబాల్లో నడిచే పిల్లైనా మనం ఆలోచన చేయట్లా. ఆ ఆలోచన చేయకపోవటం మూలాన కొన్ని సంసారాలు కూలిపోతున్నాయి, కొన్ని సంసారాలు దిగజారిపోతున్నాయి, కొన్ని సంసారాలు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. మనం దేవుని చిత్తంలో ఉన్న పిల్లల్నే ఎత్తుక్కోవాలి. పిల్లాడైనా పిల్లైనా దేవుని బాటలో నడిచేవారినే మనం ఎత్తుకోవాలి. మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం, కట్నం ఎక్కువ వస్తుంది, ఆయనకి 10 ఎకరాలు ఉంది, అమెరికాలో జాబ్ ఉంది, ఈ ఆలోచనే చేస్తున్నాం. కానీ అది దేవుని చిత్తంలో ఉన్నారా, దేవుని ఆలోచనలో ఉన్నారా లేదా అనే ఆలోచనలా చేయట్లా. డబ్బు ఉంటే సుఖపడతాం, డబ్బు ఉంటే మన పిల్లోడు బాగుపడతాడనే ఆలోచనలోనే ఉంటున్నాము. కానీ దేవుని చిత్తంలో ఉంటున్నారా లేదా అని ఆలోచన చేయట్లా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నా నామము గొప్ప చేయదు అని, నీవు ఆశీర్వాదకరంగా నుండు అని దేవుడి లేఖనాలు తెలియపరుస్తున్నాయి.
మనం అలా చేయగలుగుతున్నామా? ఆయన నామాన్ని గొప్ప చేయగలుగుతున్నామా? మనమే డాబులు పోతున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. పరిశోధించుకొని దేవుని బిడ్డలతోనూ మనం సాంగత్యం చేయాలి. దేవుని బాటలో నడిచే వారితోనే మనము ఉండాలి. ఏమయ్యాడు లోతు? భార్య చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. చివరాఖరికి అన్నీ నాశనం అయిపోయి అధోగతి పాలైపోయాడు. రమ్యమైనది కూడా అలాగే ఉంటుంది, అందమైనది కూడా అలాగే ఉంటుంది, విశాలమైన మార్గం కూడా అలాగే ఉంటుంది. అది మనం ఇరుకు మార్గం ఉండాలి. దేవుని చిత్తంలో ఉన్న బిడ్డల్ని మనం ఎంచుకొని దేవుని సన్నిధిలో నడిచేవారిని మనం చూడాలని దేవుడి లేఖనాలు పరిశోధించుకొని చెబుతున్నారు. మనం ప్రార్థన చేసుకొని ప్రతి విషయంలో దేవా నేను వెళుతున్నాను అనకుండా, అయ్యా నీ చిత్తమైతే నన్ను జరిగించయ్యా, నీ చిత్తము కాతే వద్దయ్యా అని మనం ఎప్పుడూ కూడా అంటాం అన్నమాట. నువ్వు జరిగిస్తావు, నా పట్ల కార్యం చేస్తావు, నువ్వు అక్కడ ఉంటావు, ఈ ఆలోచనలోనే మనం ఉంటున్నాం. దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా ఆజ్ఞలు చేయవసరం. ఆయనకు అన్నీ తెలుసు. తల్లి గర్భంలో రూపించకునిపి నీకేది కావాలో అది సిద్ధపరిచి ఉంచాడు. అది ఏది కూడా తీసివేస్తానికి వీలు లేదు. దాన్ని ఏది కూడా మనం తీసుకుంటానికి వీలు లేదు. మనకి ఏది ఇవ్వాలో ముందలే సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి ఆయన బాటలో నడుద్దాం. అలాగే నిర్మాకాండము 19వ అధ్యాయము 20వ వచనాన్ని, యెహోవా సినాయి పర్వతం మీదకి రనగా ఆ పర్వతం శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. మోషే అంటే మోసలోంచి తీసినవాడు, సముద్రం పెట్టిలోంచి తీసినవాడు. ఆయన మోషేగా పిలువబడి ఆయన ఎక్కడికి ఎక్కిరామంటే అక్కడికి వెళ్ళాడంట. ముందర ఆయన కూడా సాకులు చెప్పినోడే, అయ్యా నేను నత్తివాడిని, అయ్యా నేను అంత అందగాడిని ఏం కాదయ్యా, నాకంత తెలివితేటలు లేవయ్యా, ఈ మాటలు చెప్పినోడే. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. ఒక్కొక్కసారి మన కుటుంబాలు కూడా అదే గతిగతిలో పాలైపోతున్నాయి. మనం దేవుని చిత్తం తెలుసుకోవాలి. నీ మీద ఒక ప్రణాళిక, నా మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనము తూచా తప్పకుండా పాటించాలి. నువ్వు ఎక్కడున్నా కానీ తీసుకెళ్ళి ఆయన పని చేయించుకుంటాడు. ఆయన పని ముగించిన తర్వాతే నిన్ను వదిలిపెడతాడు. నిన్ను నన్ను కూడా ఉచితంగా పుట్టిలా ఆయన ఉచితంగా మనల్ని తీసుకురాలా. మనల్ని అలా తీసుకురైతే లెక్కైతే ఇంకా ఇదెందుకు మనకి? అలా చేయలా. ఆయన ఒక ప్రణాళికలో నిన్ను నన్ను ఒక ప్రణాళిక, ఆయన పని ఏ పని అయితే మనం చెయ్యాలో ఆ పని మనం నమ్మకంగా పని చేసేవారంగా, ఆయనకి ఆశీర్వదకరంగా ఉండేవాళ్ళంగా మనం తీర్చిదిద్దాలని ఆయన ప్రణాళిక. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను చూపించి దేశం వెళ్ళమంటే ఆయన అబ్రహామేమో ఏమీ మాట్లాడకుండా మాట్లాడకుండా జనములకు తండ్రి అయ్యాడు. అలా మనం కూడా మన జీవితాల్లో మేలైన మార్గంలో నడిపించుకోవాలి. మోషే కూడా ఎక్కిరామంటే ఎక్కొచ్చాడు. అలా మనం ఎక్కి ఆయన ఏదైతే మనకు చెబుతున్నాడో అది తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితాలు దీవించబడతాయి. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఈ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞేయమన్నాడు. అంతవరకు కూడా చిన్నపిల్లోడుగా పరిచర్య చేస్తూ ఏలీకి పరిచర్య చేస్తా అక్కడ కూర్చొని ఏలీ ఏమన్నా పిలిచాడేమోనని, అయ్యా మీరు పిలిచారంటే నేను పిలవలేదు, వెళ్ళి పడుకోరా అంటే పడుకోవట్లా. దేవుని పిలుపు అందుకున్నాడు. దేవునిలో నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆయన దీవెనలు పొందుకోవాలని ఒక ప్రణాళిక ఉన్నది. అప్పుడు అంటాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పరా ఇల్లు అంటాడు. అదే మాట దేవుడితో చెప్తాడు. అప్పుడు ఆయనకు బయలుపరిచాడు, పలానా కుటుంబం అలా దీవించబడుద్ది, పలానా కుటుంబం అలా చేపించబడుద్ది, పలానా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని ఏలీ గురించి చెప్పాడు. అలాగే మనం కూడా ఆయనతో పిలవాలి. నీ పేరు పెట్టి నా పేరు పెట్టి అలా పిలవగలిగే స్థితిలో ఉంటున్నామో లేదో ఒకసారి మనం హృదయాలు పరిశోధించుకుందాం. ఇక మీదటైనా అయ్యా నువ్వు ఏ దేశం చూపిస్తావో, ఏ గ్రామం చూపిస్తావో ఆ దేశానికి నేను వెళ్తానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నువ్వు ఏ ప్రజల మధ్యకు నువ్వు అంటున్నావు,
మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నారు, మీరు జాగ్రత్తగా పావులో వల్లే వివేకంగా ఉండాలండి. పాము వలె నిష్కపటంగా ఉండాలండి. అలా మనం ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మన హృదయాలు పరిశోధించుకుని ఆయన పిలుపులో ఆయన రహస్యం ఏ రహస్యమైనది ఉన్నదో అని ఆయనకు బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరిచిన మాటలు మనం చెవిని పెట్టి ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబడాలని, ఒక ఉన్నతంగా మనం నిలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి స్థితి మనందరికీ కలగజేసి దేవుని నామాన్ని మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని నామాన్ని ఉచ్చరిద్దాం. ఇట్టి దీవెన మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.